హాయ్ వ్యూవర్స్, అందరికీ కూడా శుభోదయం. ఈరోజు శనివారం ప్రొద్దున్నే పిల్లలకి ఏం బ్రేక్ఫాస్ట్ ఇచ్చాను అనేది మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. అందరికీ సాయిరామ్. చూడండి, ఈరోజు పిల్లల్ని ఏం కావాలి అని ఫ్రైడేనే అడిగాను. పిల్లలు పునుగులు కావాలి అన్నారు. రాత్రి అంతా రెడీ చేసి పెట్టి పొద్దున్నే ఈ విధంగా నేనే అయితే పునుగులు అయితే వేస్తూ ఉన్నాను. ఈ మాదిరి తోటలో కూర్చొని ప్రతిరోజు కూడా వనంలో వండినట్లే ఉండాలి అనే ఒక కాన్సెప్ట్తో పొద్దున్నే ఈ మధ్య బ్రేక్ఫాస్ట్ అయితే తోటలోనే చేస్తున్నాం. పిల్లలు కూడా అక్కడే తింటున్నారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. లోపల కూర్చొని తినేదానికంటే ఈ విధంగా తోటలో తినడం వాళ్ళకి నాకి కూడా ప్లస్ వీడియోస్ తీయడానికి కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ మూడింటిని ఒకటి చేసుకొని మేమైతే తోటలో ఈ మధ్య వంటలు అయితే అక్కడే చేస్తున్నాము అన్నమాట. అది పునుగులు, ఇక చట్నీ అయితే చేసాము. కొంచెం ఈరోజు లేట్ అయిందండి ఇవంతా రెడీ చేసుకోవడానికి. ఈ విధంగా తోటలో అయితే మొత్తం ఎంత పిండి అయితే కలుపుకున్నామో మొత్తం అయిపోయేంత వరకు కూడా ఈ విధంగా పునుగులన్నీ అయితే చేసుకున్నాం అన్నమాట. చాలాగానే చేసాము. ఒక 13 మంది పిల్లలు ఉన్నారు. ఒక 3 పిల్లలు మా మమ్మీ బ్రేక్ఫాస్ట్ పెట్టలేదు, మాకు కూడా కావాలి అని వచ్చారు. 13 మందికి పెట్టేదాన్ని, ముగ్గురికైతే నేను కాదనలేదు కదా. అందుకని వాళ్ళకు కూడా కలిపి ఇచ్చామన్నమాట. అందుకని మా పిల్లలకైతే కొంచెం తగ్గాయి. వాళ్ళ ముగ్గురు వచ్చిన దానివల్ల రెగ్యులర్గా నేను ఇచ్చే 13 మంది పిల్లలకి కొద్దిగా తగ్గాయి, అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఈ విధంగా అక్కడ ఎక్కడ కావాలంటే అక్కడ తోటలో పెట్టుకొని ఈ విధంగా అయితే మేము బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నాం. ఈ విధంగా పునుగులన్నీ కూడా వేసాను. ఆల్రెడీగా పిల్లలు వచ్చేసారు. కొంచెం లేట్ అయింది. స్కూల్ డ్రెస్ వేసుకొని అంతా రెడీ అయిపోయారు. ఇంకా ఎక్కడ తినాలి, ఎక్కడ తీస్తే వీడియో బాగుంటుంది అని అయితే కొంచెం ఆలోచన చేస్తున్నాం. ఆ లోపల కూడా చట్నీ కూడా తెచ్చేశారు. ఇదిగోండి చట్నీ. ఈ మాదిరి మా బృందావనంలో కూర్చొని పిల్లలందరికీ కూడా చెట్టు కింద కూర్చొని వేప చెట్టు కింద నేను అందరికీ కూడా సర్వ్ చేస్తున్నాను ఈ విధంగా. ఎందుకంటే ఆల్రెడీగా టైం అయిపోయింది. తొందరగా బ్రేక్ఫాస్ట్ తినేసి మేమైతే మళ్ళీ మా డ్యూటీలకి మేము వెళ్ళిపోవాలి. అదే అండి నా ఆలోచన. పిల్లలంతా కూడా ఈ ఇద్దరు పిల్లలు చిన్నపిల్లలు, హాస్టల్లో పిల్లలు కాదు, డే స్కాలర్స్. ఆల్రెడీగా నా కోడలు వాళ్ళకి బ్రెడ్ ఇచ్చిందంట, ఆకలి అవుతుంది అంటే ఇప్పుడు మళ్ళీ కూడా ఈ విధంగా వాళ్ళకైతే ఇస్తున్నాం. వీళ్ళంతా మా దగ్గర ఉన్న పిల్లలే. అందరూ కూడా నేను చేసే ప్రతి బ్రేక్ఫాస్ట్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీ ముందుకు ఎందుకైతే ఇస్తున్నాము అంటే పేరెంట్స్ అయితే వాళ్ళ పిల్లలు ఏం తింటున్నారు అనేది చూడొచ్చు, బయట వాళ్ళైతే ఎలా చూసుకుంటున్నాము అనేది మీకు అర్థమవుతుంది. అందుకనేసి ఈ విధంగా నేను ప్రతి వీడియో కూడా మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. అంతే తప్ప ఇంకేమీ లేదు. ఇంకొక ముఖ్య విషయం ఏమంటే జ్ఞాపకాలు, వాళ్ళు పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలను యూట్యూబ్లో చూసుకోవచ్చు అనేది కూడా ఒక ఉద్దేశం. ఈ 2 ఉద్దేశాలతో ఈ విధంగా అయితే తీస్తున్నాను. ఇప్పుడైతే పిల్లలందరికీ కూడా చట్నీ వేస్తున్నాను. చట్నీ తర్వాత ఇంకా లైన్గా పోయి పిల్లలంతా కూడా చెట్ల కింద కొంచెం ఎండ వస్తుంది, చలి ఎండ చాలా బాగుంది ఇక్కడ. అందరూ కూడా ఇక్కడైతే ఎంజాయ్ చేస్తున్నారు. అదే అండి ఈ వీడియోలో. ఇంకా అది కూడా చూపిస్తారు పిల్లలకి ఎక్కడ కూర్చుంటారు ఏమి అనేది అంతా కూడా లైన్లుగా వెళ్ళి కూర్చుంటూ ఉన్నారనమాట. చూడండి, ఈ విధంగా మా బృందావనంలో ఈ విధంగా కూర్చొని ఫుడ్ ప్రేయర్ అయితే చేస్తున్నారనమాట. మార్నింగ్ వాళ్ళందరూ కూడా వాళ్ళకి అసలు ఆకలి అయిపోతుందంట. మేడం తొందరగా టేస్ట్ చేసేయాలి, ఈరోజు ప్రేయర్ వద్దన్నారు. లేదు, భగవంతుడు మనకు అన్నీ ఇచ్చాడు కాబట్టి ఒక్క 2 నిమిషాలు ప్రేయర్ చేయాలి అని వాళ్ళతో అయితే కొంచెం పట్టుబట్టి ప్రేయర్ అయితే చేయించాను. ఈ విధంగా పునుగులు, చట్నీ అన్నమాట. చూడండి, పిల్లలందరూ కూడా చాలా బాగా కూర్చొని బ్రేక్ఫాస్ట్ అయితే తింటూ ఉన్నారు మా బృందావనంలో. ఇది అండి ఈరోజు వీడియో. ఇదంతా కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి సంబంధించిన విషయం. దీని తర్వాత మధ్యాహ్నం ఏమి ఇచ్చాము, ఏం పెట్టాము అనేది కూడా మీ ముందుకైతే తీసుకొస్తున్నాం. కొంత సమయాన్ని కేటాయించి ఈ వీడియోలు తీయడము, ఎడిటింగ్ చేయడము, అక్కడ కొంతసేపు కిచెన్లో స్పెండ్ చేయడము, ఇలాంటి విషయాలు అయితే చేస్తూ ఉన్నాము. అది ఈ విధంగా పిల్లలందరూ కూడా పొద్దున్నే పునుగులు అయితే తిని చాలా బాగా ఎంజాయ్ చేశారు. మధ్యాహ్నం ఈరోజు మార్కెట్ పొద్దున్నే వెళ్ళి కూరగాయలు తెచ్చి చేయాలంటే కొంచెం కష్టం కాబట్టి అప్పలాలు అయితే ఈ విధంగా రెడీ చేసాము. వీడియో కోసం అయితే నేను ఒక 2 సార్లు కూర్చొని
ఈ విధంగా అయితే వీడియో అయితే తీసుకున్నాను అనమాట, అప్పలాడ వీడియో. ఇది అండి ఈరోజు మధ్యాహ్నం భోజనం గురించి చిన్న క్లిప్పింగ్ కూడా యాడ్ చేశాను. అన్నీ కలిపి ఒకే పెద్ద వీడియో పెడదామనని ఈ విధంగా అయితే మొత్తం అన్నీ కూడా కలిపి ఒకే ఒక వీడియోని తీశాను. అది అండి. ఇంకా మధ్యాహ్నం అందరికీ సాయిరామ్ చెప్తూ పప్పు చేసామన్నమాట. ఆకుపప్పు, అప్పలాలు, అన్నం. ఈ పప్పులో అన్ని ఆకులు వేసామండి. పాలాకు, మెంతాకు, చుక్కాకు, గోగాకు అయితే వేయలేదు. ఈ ఆకులన్నీ వేసి మాకు అక్కడ మంచి ఏ అనిపించుకున్నాయో ఆ ఆకుల చక్కెరాంతపాకు ఇవన్నీ కూడా వేసి పప్పు చేసాం. చాలా బాగా వచ్చింది. పిల్లలందరూ కూడా బాగా తిన్నారనమాట. ఇక్కడ నా కోడలు పిల్లలు అయితే సర్వింగ్ అయితే చేస్తూ ఉన్నారు. ఈ విధంగా పిల్లలందరికీ సర్వింగ్ చేస్తున్నారు. సర్వింగ్ అయిన తర్వాత పిల్లలంతా కూడా మన బృందావనంలోకైతే వెళ్ళిపోతున్నారు. ఇక్కడ స్కూల్లో చాలా ఎండగా ఉంది, కూర్చొని తినడానికి కష్టంగా ఉంటుంది కదా. ఫిబ్రవరి అప్పుడే ఎండ స్టార్ట్ అయిపోయింది. అందుకని అందరినీ కూడా సర్వింగ్ తర్వాత బృందావనంలోకైతే వెళ్ళిపోమన్నాము. అక్కడ అందరూ కూడా పోయి కూర్చుంటారు. లాస్ట్లో ఫుడ్ ప్రేయర్, దాని తర్వాత భోజనం. ఇంకా మేము మార్కెట్కి వెళ్ళాలి, అందుకనేసి నేను నా ఫుడ్ పెట్టించుకున్నాను. చూడండి, నేను కూడా అక్కడే ఉన్నాను. నేను కొంచెం రైస్ పెట్టు పప్పు తీసేసుకున్నాను. ఒక్కొక్కసారి సమయంని బట్టి నేను ఇంట్లో కంటే ఇక్కడే కూర్చొని తినేస్తాను. ఒక 2 ముద్దలు తింటే నా పని కూడా అయిపోతుంది. కాబట్టి అందరితో పాటు పిల్లలతో ఉన్నట్టు ఉంటాను, నా భోజనం కూడా ఒకేసారి అయిపోతుంది. ఈ మాదిరి పిల్లలంతా కూడా లైన్లో నిలబడుకున్నారండి స్కూల్లో వరకు కూడాను. అది ఇంకా నా కాళ్ళు ఇచ్చింది, నా మనవరాలు తినిపిస్తూ నేను కూడా తినేసాను. ఇంకా పిల్లలందరూ కూడా బృందావనంకి వస్తారని చెప్పాను కదా. ఇక్కడంతా కూడా ఈ విధంగా లైన్లలో కూర్చున్నారనమాట. అన్నం కనపడలేదు, అందరికీ అప్పలమే కనిపిస్తుంది. అప్పలమే డామినేట్ చేస్తుంది అనమాట ఈ వీడియోలో. ఈ విధంగా మధ్యాహ్నం భోజనం పిల్లలందరికీ ఇచ్చాము. ఫుడ్ ప్రేయర్ చేస్తున్నారు. అక్కడ పక్కన ఒక బిల్డింగ్లో వర్క్ జరుగుతుంటే కొంచెం నాయిస్గా ఉంటే ఆ నాయిస్ అయితే ఎడిట్ చేసేసాను నేను. కాబట్టి ఆ ప్రేయర్ అనేది తీసేసాను. బాగాలేదు, ఎక్కువ బిల్డింగ్ వర్క్ జరుగుతుంది, ఆ శబ్దం ఏం బాగాలేదు, అందుకని అది తీసేసాను. ఈ విధంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్ ప్లస్ ఈవినింగ్ పిల్లలకి బనానా ఇచ్చాను. ఈరోజు ఏ స్నాక్స్ కూడా చేయలేదు. కొంచెం మార్కెట్ బిజీగా ఉన్నాము. అవి ఇవి వీక్లీకి కావాల్సినవన్నీ కూడా తెచ్చుకోవడము, అవన్నీ క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడము, ఇవన్నీ. లేదంటే నైట్ చాలా టైం ఉంటుంది కాబట్టి పిల్లలకైతే స్నాక్స్ అంటూ ఏం చేయలేదు. బనానా తీసుకొచ్చాను, ఆ బనానా అయితే ఇచ్చాను. అది కూడా మీ ముందుకైతే తీసుకొస్తాను. చూడండి, ఇలా కూర్చున్నారన్నమాట పిల్లలంతా కూడా. మంచి నీడలో కూర్చొని చాలా బాగా భోజనం అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా పిల్లలంతా కూడా భోజనాన్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారండి. మా వీడియోలకి మీకు నచ్చుతాయా లేదా, కనీసం కామెంట్స్ రూపంలో అయినా చెప్పండి. మీకు నచ్చినట్లయితే మాకు కొంచెం సంతోషం అవుతుంది కదా, మాకి పిల్లలకి అందరికీ కూడా. ఈ విధంగా భోజనం తర్వాత ఈ అమ్మాయిది ఈరోజు బర్త్డే అంట, అందుకని తను కలర్ డ్రెస్లో వచ్చింది. ఇంకా ఎవరో ఒక అబ్బాయి కూడా ఉన్నాడు, ఆ అబ్బాయి ఎక్కడ ఉన్నాడేమో, వాడు కూడా బర్త్డే అనేసి మార్నింగ్ అంతా ఇచ్చారు. ఇది ఈవినింగ్ మార్కెట్కి పోయి వచ్చిన తర్వాత పిల్లలందరికీ నేనైతే బనానా తెచ్చాను. ఆ బనానా ఇస్తూ ఉన్నాను. ఈరోజు ఏం చేయలేదని చెప్పాను కదా, బనానాతోనే సర్దుకున్నాం. ఈ విధంగా ఈరోజు ఫుడ్కి సంబంధించి అన్ని విషయాలు అయితే మేము ముందరకు తీసుకొస్తాను. నైట్కు డిన్నర్ వీడియో తీసేంత ఓపిక అయితే లేదండి. ఈరోజు చాలా టైర్డ్ అయిపోయాము కాబట్టి డిన్నర్ వీడియో అయితే రోజు లేదు. నిన్న పెట్టామన్నమాట, మొన్నను డిన్నర్ వీడియో కూడా పెట్టాను. అదే అండి మా దినచర్య. ఫుడ్కి సంబంధించింది 95% మీ ముందు